యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరి ప్రియమైన విశ్వాసులకు, ఆత్మీయులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు ఈ టీవీ ఛానల్లో ప్రసారము చేయడానికి కృప చూపాడు. గడిచిన కాలం అనగా సంవత్సరమంతా కూడా దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరమైన రీతిలో మీ అందరి ప్రార్థనలు, మీ అందరి సహాయ సహకారాల ద్వారా ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రసారము చేయడానికి దేవుడు కృప చూపాడు. మీ ప్రార్థనలు, మీ ప్రోత్సాహాన్ని బట్టి కూడా మిమ్మల్ని అభినందిస్తూ, ఈ రీతిగా ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి, ప్రతి విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రతి విశ్వాసి దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరచబడాలి, ఇతరులను కూడా సిద్ధపరచాలి అనే ఉద్దేశంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనగా యేసు శాంతి స్వరము అనే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రసారము చేయటానికి చూపిన దేవుని కృప, దేవుని యొక్క కనికరమును బట్టి మరొకసారి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన అంశము యేసును విశ్వసించిన విశ్వాసి వర్ధిల్లాలంటే ఎలా ఉండాలి అనే అంశాన్ని ధ్యానము చేసుకుందాం. 7 విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిదిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. రెండవదిగా సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో యథార్థవంతులను యెహోవా వర్ధిల్లజేయును. మూడవదిగా 2వ దిన వృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనములో మరి ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని వర్ధిల్లింప చేసెను. నాలుగవదిగా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము, ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించినేడలా నీ మార్గమును వర్ధిల్ల చేసి కొనేదవు. ఐదవదిగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనములో యూదా రాజైన హిజ్కియా మరి యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకంగా పని చేయుచు వచ్చాడు. అంతేకాదు అతడు దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమై, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి అతడు ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అనే విషయాన్ని మనము చూడగలం. ఆరవదిగా కీర్తనలు 92:13వ వచనములో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబోనోను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. ఏడవదిగా కీర్తనలు 122:6వ వచనములో యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 7 మరి విషయాలను మనము అవుట్లైన్స్గా చెప్పుకున్నాం. వాటిని క్లుప్తంగా మనము ధ్యానము చేసుకుందాం. మొట్టమొదటిగా సామెతలు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనములో యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. మొట్టమొదటిగా ఒక విశ్వాసి యేసుక్రీస్తును విశ్వసించిన, యేసుక్రీస్తును అంగీకరించిన, యేసుక్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించిన ప్రతి విశ్వాసి వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఆత్మీయంగా వర్ధిల్లాలి. 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని నేను కోరుచున్నాను అని మరి ప్రియ శిష్యుడైన యోహాను ఈ యొక్క పత్రిక వ్రాసి ఉన్నాడు. కాబట్టి గాయునుకు రాస్తూ మరి ఓ గాయు నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండవలనని నేను కోరుచున్నాను. కాబట్టి ఒక విశ్వాసి ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఆత్మీయంగా వర్ధిల్లాలంటే ఎలా ఉండాలి? మొదటిదిగా యెహోవా యందు
నమ్మకముంచుట ద్వారా మనము వర్ధిల్లగలము. కీర్తన 26 మొదటి వచనములో మరి దావీదు రాస్తూ, ఏమీ సందేహపడకుండా నేను యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి యెహోవాయందు మనము నమ్మకం ఉంచితే వర్ధిల్లింప చేస్తాడు దేవుడు. కాబట్టి సందేహము, అనుమానము, సంశయాలు, అనుమానాలు మన జీవితాలలోనికి, మన మనసులలోనికి, మన తలంపులలోనికి, మన యొక్క ఆలోచనలోనికి రాకుండా చూసుకోవాలి. అపవాది, మోసగాడు, దుష్టుడు, సాతానుడు అనేకసార్లు వాడు మనలను మోసపరుస్తాడు. అవిశ్వాసపు మాటలు చెప్పి మనలను నిరుత్సాహపరుస్తాడు. కాబట్టి ఏమీ సందేహపడకుండా నేను యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని దావీదు అంటాడు. 52వ కీర్తన 8వ వచనములో, నేనైతే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనములో, యాయిరు కుమార్తె చావ సిద్ధమై ఉన్నప్పుడు యాయిరు అనగా సమాజ మందిరపు అధికారి, డబ్బు ఉన్నవాడు, యేసును గూర్చి విన్నాడు. యేసు నొద్దకు వెళ్ళాడు. యేసు పాదాల మీద పడ్డాడు. యేసయ్యా, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, మీరు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచుమని యాయిరు యేసయ్య పాదాల మీద పడి వేడుకున్నాడు. యేసయ్య వెళుతూ ఉండగానే ఆ యాయిరు ఇంటి నుండి వచ్చిన సేవకులు, అధిపతివైన యాయిరు, నీ కుమార్తె చనిపోయినది, ఇక ప్రయోజనము లేదు, ఇక ఎంత మాత్రము యేసుక్రీస్తును మీరు పిలుచుకొని వచ్చినా మరి ఉపయోగము లేదని యాయిరును నిరుత్సాహపరిచారు. ఆ సమయంలో యేసయ్య యాయిరుతో అంటూ, భయపడకుము యాయిరు, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తెను మరలా చూస్తావు, మరలా బ్రతికించుకుంటావు. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచుము. మన ప్రతికూల పరిస్థితుల్లో, మన వ్యతిరేక పరిస్థితుల్లో, మన మరణ పరిస్థితుల్లో, మనము మరణపు అంచులకు వెళ్ళిన పరిస్థితులలో కూడా యేసయ్యందు నమ్మిక ఉంచితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో చివరి వచనాలలో అంటాడు, మార్త ఇప్పటికీ చనిపోయి ప్రభువా 4 దినములైంది, ప్రయోజనము లేదని యేసు దగ్గర వాపోతే మార్తతో అంటాడు, మార్త, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము వర్ధిల్లాలంటే, మనము అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే మనము దేవుని యందు నమ్మకము ఉంచాలి. కాబట్టి సందేహపడకుండా నమ్మకం ఉంచాలి. రెండవదిగా నిత్యము నమ్మకం ఉంచాలి. మూడవదిగా అనుకూల ప్రతికూల పరిస్థితులలో కూడా నమ్మకము ఉంచాలి. కాబట్టి అలా నమ్మకం ఉంచిన వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. రెండవదిగా సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది, యథార్థవంతులను యెహోవా వర్ధిల్లజేయును. అదే సామెతలు 14-11వ వచనములో యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. కాబట్టి మరి బైబిల్లో సాక్షాత్తు దేవుడే అపవాదితో ఈ మాటలు అంటూ ఉన్నాడు. యోబు పుస్తకం 1వ అధ్యాయము 7-8 వచనాలు, యెహోవా సన్నిధిని తటస్థించిన దినము వచ్చినప్పుడు అపవాది భూమి మీద మరి అటు ఇటు తిరుగుచు దేవుని సన్నిధానానికి వచ్చాడు. మరి అప్పుడు అపవాదితో మరి ఆ దేవుడు అంటూ, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నాలుగవదిగా చెడు తనమును విసర్జించిన వాడని యోబును గురించి, యోబు యొక్క యథార్థతను గురించి అపవాది ఎదుట మరి దేవుడు మరి సాక్ష్యాన్ని పలికి ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! కాబట్టి యోబు యథార్థవంతుడు అన్న విషయాన్ని సాక్షాత్తు దేవుడే అపవాది ఎదుట ఆ యొక్క యోబు యొక్క యథార్థతను గురించి ప్రశంసించాడు. రెండవదిగా యోబు పుస్తకం 2వ అధ్యాయము 8-9 వచనాలలో, అప్పుడు అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి బాధగల కురుపులతో అపవాది దేవుని సెలవు చేత
మరి మొత్తినప్పుడు అతడు మరి ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య అతని యొద్దకు వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. అపవాది వచ్చి యోబుకు కలిగిన సంపాదన ఆస్తిని మరి తీసివేశాడు. రెండవదిగా సంతాన ఆస్తిని తీసివేశాడు. మూడవదిగా ఆయన ఆరోగ్య ఆస్తిని తీసివేశాడు. కాబట్టి యోబును కురుపులతో అపవాది ముత్తాడు. దేవుని అనుమతి, దేవుని ఆజ్ఞ లేనిదే సాతానుడు మనల్ని ముట్టలేడు, తాకలేడు, స్పర్శించలేడు అన్న విషయాన్ని గమనించాలి. మన తల వెంట్రుకలు రాలిపోవాలన్నా, ఆకాశంలో విహరించే పక్షి నేలను అది రాలి కింద పడాలన్నా దేవుని సెలవు కావాలి. కాబట్టి మనము గాయపరచబడినప్పుడు, అనారోగ్యానికి గురి అయినప్పుడు, సమస్యల వలయము గుండా, ఇబ్బందులు, ఇక్కట్టులు, శ్రమలు అనే లోయలు గుండా వెలుచు ఉన్నప్పుడు దేవుడు మనలను ఆయన అటువంటి పరిస్థితులు గుండా తీసుకొని వెళుతూ ఉన్నాడన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి యోబు భార్య యోబమ్మ వచ్చి మరి యోబుతో, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా అని మరి యోబు యొక్క యథార్థతను గురించి యోబు భార్య సాక్షాత్తు మరి ఆ మాట పలికిన్నది. కాబట్టి ఈ దినాలలో భార్య భర్తను గురించి, భర్త భార్య యథార్థతను గురించి మరి చెప్పేవారు చాలా కొద్ది మంది ఉన్నారు. కాబట్టి యోబు యొక్క యథార్థతను ఆయన భార్య స్వయంగా యోబునొద్దకు వచ్చి ఆమె ఈ మాటలు పలికినది. మూడవదిగా యోబు పుస్తకం 27వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడువక యుందును. కాబట్టి మన జీవితాలలో దేవుని పట్ల, దేవుని యొక్క మరి వాక్యం పట్ల, దేవుని యొక్క వాగ్దానాల పట్ల, మరి దేవుని యొక్క పని పట్ల మనము యథార్థత కలిగి ఉండాలి. మన ఇంటిలో యథార్థత, మనము చేసే ఉద్యోగంలో యథార్థత, మనము పనిచేసే స్థానములో యథార్థతను దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇర్మియా పుస్తకం 5వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. అంతేకాదు యథార్థ హృదయాలను బలపరచుటకై యెహోవా కన్నులు లోకమందంతటా సంచారము చేయుచున్నవని 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనములో, ఆ దినాలలో దీర్ఘదర్శి అయిన హనాని మరి యూదారాజు అయిన ఆసానొద్దకు వచ్చాడు. ఆసా దేవుని నమ్ముకోక సిరియా రాజును నమ్ముకున్న కారణాన్ని బట్టి ఆ మాటలు పలికి ఉన్నాడు. ఆసా, నీవు ఈ విషయమందు మతి తప్పి ప్రవర్తించేటివి కాబట్టి నీకు ఇది మొదలుకొని యుద్ధములే కలుగునని ఆ యొక్క ఆసా రాజుకు ఈ దీర్ఘదర్శి అయిన హనాని వచ్చి ఆ ప్రవచనము ప్రవచించాడు. కాబట్టి తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై, కాబట్టి యథార్థ హృదయము గలవారిని దేవుడు బలపరుస్తాడు, వారిని వర్ధిల్లింప చేస్తాడు. ఆ విధంగా మరి యోబు యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి మరలా దేవుడు ఆయనకు రెండింతల ఆశీర్వాదాలు ఇచ్చాడు, అధికమైన. అందుకే చివరి అధ్యాయంలో యోబును మునుపటి కంటే మరీ అధికముగా ఆశీర్వదించాడు. కాబట్టి మరలా సంపద ఇచ్చాడు, మరలా సంతానాన్ని దేవుడు ఇచ్చినాడు, మరలా ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి యథార్థవంతులను యెహోవా వర్ధిల్లింపచేయును. మూడవదిగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఉజ్జియా దేవుని ప్రత్యక్షత విషయములందు తెలివి కలిగిన దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింపజేసెను. మరి ఈ యొక్క ఉజ్జియా యూదారాజు, ఈయన యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింపజేశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, రాజైన దేవుని ఆశ్రయించాలా, పండితుడైన దేవుని ఆశ్రయించాలా, పామరుడైన, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, స్వీపర్ అయినా
ఎవరైనా సరే దేవునిని మరి ఆశ్రయించాల. దేవునిని ఆశ్రయించిన వారిని దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. కీర్తనలు 118, 8, 9 వచనాల్లో మనుష్యులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయబడి ఉన్నది. 91వ కీర్తన 2వ వచనములో యెహోవా నీవే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని దావీదు అంటాడు. 9వ కీర్తన 10వ వచనములో నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. 6వ కీర్తన 11వ వచనములో నిన్ను ఆశ్రయించు వారు సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము మరి ఆనంద ధ్వని చేదురు. కాబట్టి మనుష్యులను ఆశ్రయించక, లోకాన్ని ఆశ్రయించక, లేకపోతే పైవారిని ఆశ్రయించక, బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను ఆశ్రయించక మనము దేవునిని ఆశ్రయించితే దేవుడు మనలను వర్ధిల్లింపచేస్తాడు. అందుకే యెహోవా నీవే నా ఆశ్రయము. రాజు అయిన దావీదు రారాజైన దేవుని గురించి అంటున్నాడు, నా ఆశ్రయము ఆయనే. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు, ఎందుకంటే ఆయనే వారిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయాల్లో మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. 4వదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము వర్ధిల్లాలంటే దేవుని యొక్క సజీవమైన, దేవుని యొక్క జీవపు పరిశుద్ధ గ్రంథాన్ని, దానిని మనము ధ్యానించాలి. కాబట్టి అందుకే ఇక్కడ వ్రాయబడి ఉన్నది, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. చక్కగా ప్రవర్తించాలంటే, మనము వర్ధిల్లాలంటే దివారాత్రము దానిని ధ్యానించాల. అందుకే కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనములో దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 119, 148వ వచనములో దావీదు రాజు అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపు తెరుచుకుందును. కాబట్టి ఉదయము రాత్రి 55వ కీర్తన 17వ వచనములు అంటాడు, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును అంటాడు. ఈ దినాల్లో మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, మరి లేకపోతే కంప్యూటర్స్ ఉన్నాయి. కాబట్టి బైబిల్ను పక్కకు పడేసి, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కకు పెట్టి కేవలం వీటినే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటిలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, కానీ బైబిల్లో కేవలము మంచిదే ఉంది. మన జీవితాలను సరి చేసుకోవడానికి, మన జీవితాలను సక్రమపరచుకోవడానికి, మన జీవితాలను పవిత్రపరచుకోవడానికి పవిత్ర గ్రంథాన్ని మాత్రమే మనం చదవాలి. అందుకే దివారాత్రము చదవాలి, రాత్రి జాములు చదవాలి, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము మనము చదవాలి. అందుకే ప్రార్థనాపూర్వకంగా చదవాలా, క్రమంగా చదవాలా, జాగ్రత్తగా చదవాలా. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా, క్రమంగా, జాగ్రత్తగా మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. మనం ఏం చేయాలో ఆయన చెబుతాడు. మనం ఏమి విడిచిపెట్టాలో అప్పుడు మనము విడిచిపెట్టాలి. అనేక సార్లు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. బెరియా క్రైస్తవులు వారు గనులు అని పిలువబడటానికి కారణం ఏదంటే, పౌలు, శీల మరి వారు చెప్పినవి అలాగున్నవో కావో అని వారు ప్రతి దినమును లేఖనాలను పరిశోధించుచూ వచ్చిరి. ఈ దినాలలో అందరూ చెప్పినవి కరెక్టే, మరి ఎవరు చెప్పినవి కరెక్టు, ఎవరు చెప్పినవి రాంగ్ అని ప్రజలకు తెలియకపోవడానికి గల కారణం ఏదంటే, మరి లేఖనాలను పరిశోధించే సమయం లేదు, పరిశోధించే ఓపిక లేదు, చదివే అంతకంటే మనసు, హృదయము మనకు లేదు. ఆ కారణాన అనేకులు మోసపోతున్నారు. అబద్ధ బోధకుల బోధల యందు లక్ష్యముంచి భ్రష్టు పట్టిపోతున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా,
బెరయా క్రైస్తవులు వారు వారు ధ్యానిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని పరిశీలిస్తూ, వాక్యాన్ని పరిశోధిస్తూ పౌలు శీల చెప్పినవి వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా, భిన్నంగా ఉన్నాయా అని వారు పరిశోధించుచూ వచ్చారు. అందుకే వారు గనులని పిలువబడ్డారు. కాబట్టి మనము వర్ధిల్లాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, మన జీవితాలకు అన్వయించుకోవాలి. 5వదిగా మనం వర్ధిల్లాలంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనములో, ఆ దినాలలో యూదా రాజైన హిజ్కియా యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకంగా పని చేయుచూ వచ్చాడు. అతడు దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. కాబట్టి యూదారాజైన హిజ్కియా అతడు వర్ధిల్లటానికి కారణం ఏదంటే యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా, నమ్మకంగా పని చేయుచూ వచ్చాడు. ఎలా చేశాడంటే ఆయన ప్రతి పని హృదయపూర్వకంగా చేశాడు. ప్రతి పని. వర్క్ ఈజ్ ఏ గాడ్ క్యారెక్టర్, వర్క్ ఈజ్ వర్షిప్. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఆదాము 2వ సమూయేలు 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎందుకంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో దర్యావేషు కోరేషు కాలమందు దానియేలు వర్ధిల్లాడు. ఎందుకంటే తనకిచ్చిన పనిని నమ్మకంగా, మరి తన దేవుని విషయములో ఆయన ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు వర్ధిల్లింప చేశాడు. 6వదిగా కీర్తనలు 92, 12, 13 వచనాల్లో ఈ మాట వ్రాయబడింది. మనం వర్ధిల్లాలంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. నీతిమంతులు కావాలంటే మొట్టమొదటిగా రోమా 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి నీతిమంతులు ఒక్కరూ లేరు, కానీ నీతిమంతుడైన యేసయ్య మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తము గాచాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో, యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించి నీ రక్తముతో నన్ను కడుగుమంటే ఆయన కడిగి వారిని నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి విశ్వాస మూలమున, రెండవదిగా ఆయన కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తూ, లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతూ యెహోవా మందిరములో నాటబడిన వారై. అందుకే లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాల్లో ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. కాబట్టి ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. రెండవదిగా అంజూరపు చెట్టు ప్రతి విశ్వాసికి సాదృశ్యము. కాబట్టి యెహోవా మందిర ఆవరణాలను చూడాలని 84వ కీర్తన 2వ వచనం, 84వ కీర్తన 10వ వచనములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి మనము దేవుని యొక్క మందిరములో నాటబడిన మనము ఆవరణాలలో వర్ధిల్లాలి. లోపల నాటబడాలి, బయట మనము వర్ధిల్లాలని దేవుడు కోరుచున్నాడు. 52వ కీర్తన 8వ వచనములో దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కాబట్టి దేవుని మందిరములో నాటబడి ఆవరణాలలో వర్ధిల్లి మనము ఇతరులకు ఫలాలను ఇవ్వాలనేది దేవుని చిత్తం. కాబట్టి 30 60 100 ఫలించాలి. ఫలించుట, ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట, దేవుడు మహిమ పరచబడతాడు. 7వదిగా మనం వర్ధిల్లాలంటే కీర్తనలు 122 6వ వచనములో యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేం అంటే నాట్ జియోగ్రాఫికల్. యెరూషలేము నీ హృదయమే ఒక యెరూషలేము, నువ్వే ఒక యెరూషలేము, నీ కుటుంబమే ఒక యెరూషలేము, నీవు వెళ్ళే స్థానిక సంఘమే ఒక యెరూషలేము, సార్వత్రిక సంఘము ఒక యెరూషలేము. కాబట్టి యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. కాబట్టి మనము దేవునిని ప్రేమించాలి. యోహాను 14:21లో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. కాబట్టి దేవుని
మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నా ఆజ్ఞలను గైకొని అంగీకరిస్తే మీరు నన్ను ప్రేమించినట్టే. నన్ను ప్రేమిస్తే సీమోను పేతురుతో మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల వరకు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా యొక్క గొర్రెలను మేపుమని సెలవిచ్చినాడు. కాబట్టి మనం వర్ధిల్లాలంటే దేవుణ్ణి ప్రేమించాలా. ఆ విధంగానే దేవుడిచ్చిన సంఘాన్ని, దేవుడిచ్చిన గొర్రెలను మనము ప్రేమించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు ప్రభువా. మరి క్రీస్తును విశ్వసించిన విశ్వాసి వర్ధిల్లాలంటే ఎలాగుండాలి అన్న 7 విషయాలు మేము ధ్యానం చేస్తున్నాం. ఆ విధంగా ఉండటానికి సహాయం చేయండి. మానవాళి అంతా కూడా మరి నిజమైన దేవుణ్ణి, ఆ సృష్టికర్తను, ఆ జగద్రక్షకుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను హృదయములో ప్రభువుగా, దేవునిగా స్వీకరించినట్లు ఆ కృప, ఆ ధన్యత దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు శాంతి స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.